మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ వీక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ చాలా సార్లు మనం రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు గురించి మనం సుమన్ టీవీలో పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదల గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. అదే సిచ్యువేషన్ లో ఎక్కడ గెలవన వ్యక్తి 2024 నుంచి 2025, 26 నూతన సంవత్సరం చూసుకుంటే ముఖ్యంగా ఈ 3 సంవత్సరాలు ఆయన ఎదిగిన తీరు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. 2008 కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ కావచ్చు, తర్వాత ప్రజారాజ్యం పెట్టినప్పుడు 2009-10 మధ్య యువరాజ్యం అధ్యక్షుడు కావచ్చు, ఆ తర్వాత తన అన్నగారు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో మెర్జ్ చేసిన 14 సంవత్సరాలు అవిశ్రాంత కృషితో ఆయన ఈ రోజు జనసేన పార్టీని పెట్టి 100% స్ట్రైక్ రేట్ చేసింది ఈ దేశంలో ఏ పార్టీ లేదు, చెప్పి కొట్టాడు. అటువంటి పవన్ కి ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ్కి నేతగా, జాతీయ నేతగా ఎదిగాడు. ఆయనకి ఎదురే లేదని అందరి నోట ఇప్పుడు వినపడుతున్న మాట పవన్దే. అటు సినిమాల్లోనూ రాజకీయాల్లో నెంబర్ 1 గా కొనసాగుతూ ఉన్నారు. ఆయన చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఎక్కడ ఎవరికి భయపడడు. భయం అనేది ఆయనకి బ్రెడ్ లోనే లేదు. ఎంతటి వాడినైనా ఎదిరించే సత్తా ఉంది. న్యాయం కోసం పోరాడతారని ప్రజల్లో ఉంది. కాబట్టి ఆయన మాట విన్నారు. కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ఎంపీలు కూడా గెలిపించారు. ఆ ఎంపీలే దేశంలో ప్రధానమంత్రి మూడోసారి మోదీ గారు అవడానికి కారణమైంది. కాబట్టి ఈయన పవన్ గారు తుఫాన్ అని మోదీ గారు ఎప్పుడూ చెప్తున్నమాట. ఎందుకంటే స్వార్థం లేని రాజకీయ నాయకులు అతి రేరుగా ఉంటారు. ఆ కోవలో పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉంటాడనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు మనం చూసుకుంటే స్టార్డమ్ టు స్టేట్మెన్షిప్. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ ఆన్ స్టేట్ అండ్ ఇండియా. నాట్ ఓన్లీ స్టేట్, ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇండియాలోనే ఆయన ఎదిగిన తీరు ఆంగ్ల పత్రికలు కూడా, నేషనల్ మీడియా కూడా చూపిస్తుందంటే ఆయన ఎంత రాజకీయ నాయకుడిగా ఏ విధంగా ఎదిగడో మనం చూడవచ్చు. ఈ రోజు ఎందుకు ఎదురు లేదు, దానికి కారణాలు అనేది విశ్లేషణాత్మకంగా ముందుకెళ్తే గనక ఆయన ఎదిగిన తీరు నెక్స్ట్ జనరేషన్ కి, నేటి రాజకీయ నాయకులకు ఒక ఎగ్జాంపుల్ గా, ఒక మార్గదర్శిగా ఉండిపోతాడనేది అందరి నోట వినపడుతున్నమాట. ముఖ్యంగా ఆయనకి ఏంటంటే ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, దేంట్లో అయినా, రాజకీయాల్లో అయినా, సినిమాల్లో అయినా పారిశ్రామికవేత్తగా రాణించాలి అంటే ఎదిగే కొంది ఒదిగి ఉండాలి. అదే సమయంలో ఓర్పు, నేర్పు ఉండాలి, చేర్పు ఉండాలి, కూర్పు ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే సక్సెస్ అయ్యేది ఏ రంగంలో అయినా. అటువంటిది నేను దాదాపుగా జర్నలిస్ట్గా సుమన్ టీవీలో దాదాపు 3 సంవత్సరాల నుంచి మనం చెప్తా ఉన్నాం. ఆయన ఎదిగిన తీరు నెక్స్ట్ జనరేషన్కి మార్గదర్శి అవుతుంది. ఆయన రాజకీయాల్లో పాటు దేశ రాజకీయాల్లో ఆయన సక్సెస్ అవుతారని పలు సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఎందుకు సక్సెస్ అవుతాడు? ఆయనకున్న డిటర్మినేషను, డెడికేషను, ప్రజలకు సేవ చేయాలన్న అంకిత భావం, సామాజిక న్యాయం, కులాలు కలిపే సిద్ధాంతం. ఏ రాజకీయ నాయకుడు ఇలా ముందుకెళ్ళడు. హిందూ సనాతన సాంప్రదాయం 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధి అని చెప్తాడు. ఈ దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలంటే మోదీ గారు కావాలని చెప్తారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆస్తుల పరిరక్షణకి కల్తీ లడ్డు కాడి నుంచి ఈ రోజున అన్ని ఆయన చెప్పింది నిజమవుతుందంటే 100 కోట్లు, 256 కోట్ల రూపాయలు కల్తీ. అక్కడ డైరీ లేదు, నెయ్యి లేదు, పాలు లేవు. గత ప్రభుత్వంలో అంత విచ్చలవిడిగా దేవుడితో కూడా ఆ విధంగా పెట్టుకున్నారంటే మనం ఏం చెప్పాలి? ఈ విధంగా చూసుకుంటా ఉంటే ఇందాక చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో అనేక మంది వస్తుంటారు, పోతూ ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రం ప్రజలు ఉదయాన్ని నిలిచిపోతారంటానికి ఎగ్జాంపుల్గా మిగిలిపోతారు. ఎందుకు ఇంత 3 సంవత్సరాల్లో ఒక అద్వితీయమైన నేటి రాజకీయ నాయకులకి ఒక స్ఫూర్తిగా నిలిచాడంటే ఆయనలో ఉన్న కమిట్మెంటు, డెడికేషన్, డిటర్మినేషనే. మళ్ళీ ఇంకోసారి చెప్పు, ఒక స్థితప్రజ్ఞుడిగా, ఒక అందరివాడిగా. నిజంగా ఆయన అభిమానులు ఎటువంటి అభిమానులు ఉంటారు? కల్ట్ ఫ్యాన్స్. ఆయన కోసం చనిపోవటానికైనా సిద్ధపడే అభిమానులు ఉంటారు. అటువంటిది ఆయన సొంతం. ఆయన దేవుడిలాగా ఆరాధించే అభిమానులు ఉంటారు. అదే సమయంలో అది ఏ హీరోకి లేనంత ఇది ఉంటుంది. ఒకవైపు పర్యావరణం కోసం పరితపిస్తుంటాడు. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్గా మనం చెప్పవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన తీసుకొచ్చాడు. పంచాయతీలకి, గ్రామాలకి వెలుగు తీసుకొచ్చాడు. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు. కాబట్టి ఈ రోజున 12,336 గ్రామాల గ్రామ సభలు పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచి, ఇంకోవైపు ఇంకుడు గుంటలు కావాలి, తర్వాత సేంద్రియ వ్యవసాయ పద్ధతులు కావచ్చు, అడవులు సంరక్షించడం కావచ్చు, రెడ్ శాండిల్ని కాపాడటం కావచ్చు. ఒకటేంటి, ఆయన ఏది ఎంచుకున్నా ఆయన వెనక సమర్థవంతమైన కృష్ణతేజ లాంటి వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ చేసుకుని అఖండ గోదావరి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాడు. ప్రతి ఇంటికి మంచినీరు అందించే వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు మనం ఆ శాఖలు ఎప్పుడు కూడా ఆ శాఖ మంత్రి ఎవరు, ఆ శాఖ పనితీరు ఏంటి అనేది భూతద్దం పెట్టుకుని ఎత్తికినా దొరికే పరిస్థితి లేదు. ఆ శాఖలన్నిటికీ కూడా ఇతను 2 yearsలోనే ఆయన అవన్నీ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్గా ఏపీని తీసుకొచ్చుతామంటే మామూలు విషయం. 23వ స్థానంలో ఉన్న గత 5 సంవత్సరాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ స్థానం 23. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వచ్చిందంటే
పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టిని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని నెక్స్ట్ లెవెల్గా అంటే అభివృద్ధికి పెట్టుబడులకి స్వర్గధామంగా ఏపీని తీర్చిదిద్దట్లో తన పాత్ర ఎనలేనిదనేది అందరూ చెప్తున్నమాట. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ విషయం, పెట్టుబడులు రావాలన్నా భయం లేకుండా కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్నా వాళ్ళకి ఒక భరోసా ఏంటి, లా అండ్ ఆర్డర్ ఉండాలి. గతంలో బెదిరింపు ధోరణి ఉండే, ఇప్పుడు ఆ లా అండ్ ఆర్డర్ విషయంలో తనే స్వయంగా తన శాఖ తన పరిధిలో కాకపోయినా హోంశాఖ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, అన్ని శాఖలకి సమన్వయం చేసుకుంటా ఇది మీరు చేయండి, ప్రజల మెప్పు కోసం, ప్రజలు మనకి మెజారిటీ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం వెళ్దాం. నిన్నగాక మన కోటప్పకొండ వెళ్ళాడు, ఆధ్యాత్మికత కోటప్పకొండ రోడ్డు మార్గం అన్ని కూడా డెవలప్మెంట్ చేసే పనిలో నిమగ్నం అయిపోయాడు. ఒకవైపు తమిళనాడు వెళ్తున్నాడు, కర్ణాటక వెళ్తున్నాడు, కేరళ వెళ్తున్నాడు, ఢిల్లీ వెళ్తున్నాడు. ఎక్కడ సమస్య ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన దగ్గరికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందనే భావన ఆయన 100% కలిగించారు. దీంతో పాటు ఇందాక చెప్పినట్టు పెట్టుబడిదారులు వస్తేనే, పరిశ్రమలు వస్తేనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆ విధంగా డిఎస్సి రిక్రూట్మెంట్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, అన్ని స్థాయిలో రిక్రూట్మెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామాల్లో ఆ ఉద్యోగులకు ఒక భరోసా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ దేశంలోనే ఆదర్శవంతమైన పంచాయతీరాజ్ వ్యవస్థగా పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దారంటే మరి ఇంకేం కావాలి? ఒక మార్గదర్శి కాకుండా, ఆయన గురించి గొప్పగా ఆయనకు ఎదురే లేదని చెప్పకుండా ఎలా ఉండగలని చెప్పండి. అదే సమయంలో ఇందాక చెప్పినట్టుగా ఇన్ని సీట్లు 120 సీట్లు వచ్చి కూటమి అధికారంలో వచ్చిందంటే, ఇంత దావోస్ కూడా పెట్టుబడులు పెడతానికి ఏపీలో నెంబర్ 1 స్థాయిగా పెట్టుబడులు పెడుతున్నారంటే, పక్క రాష్ట్రాలకు కూడా ఏపీలో కూడా పెట్టుబడులు పెడుతున్నారంటే దీనికి కారణం ఏంటంటే దృఢమైన కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఉంటాం. దీనికి కారణం ఎవరు? ఒక్కసారి చూస్తే కనుక రాజమండ్రిలో 55 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా ఆ రోజు సపోర్ట్ చేసి ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి, ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయన మద్దతు తెలిపిన తీరు అది నెక్స్ట్ లెవెల్. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 1.5 ఇయర్ పాదయాత్ర ప్రజల్లో ఉంటానంటున్నాడు. కానీ ఈ కూటమి విడిపోతే కానీ నువ్వు అధికారులు రావు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు నువ్వు అధికారులు రావని ఆయనకు అత్యంత నమ్మిన బంటూ విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. ఒకవైపు జగనన్న వదిలిన బాణం ఆయనకే దూసుకొస్తా ఉంది. మరి ఏ విధంగా చూసుకున్నా వైసీపీకి కష్టకాలంగా కనపడుతుంది. కాబట్టి దృఢమైన ఆలోచనలు, ఈ దేశం మనది, ఈ రాష్ట్రం మనది, ప్రజల శ్రేయస్సే పరమావధిగా ఎప్పుడైతే మనం భావిస్తారో ఆ నాయకుల్లో ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. కాబట్టి ఈరోజు ఆయన పోరాటం ఎక్కడా గెలవని ఆ వ్యక్తి ఈరోజు ఒక్కొక్క ఆడపిల్లలు, ఒక్కొక్క పెద్ద 60 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే పక్క రాష్ట్రం ఉన్న వాళ్ళు కూడా ఈయన జాతీయ సంపద అండి, ఉభయ తెలుగు రాష్ట్రాల సంపద కాదు, ఈయన ఉంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందనే ఆ భావన ప్రజల్లో ఉందంటే, అటు ముదసలి వాళ్ళు కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కూడా ఉద్యోగులు కావచ్చు, మేము హ్యాపీగా ఉన్నాం, ఎప్పుడు లేని విధంగా మాకు ప్రమోషన్స్ వస్తున్నాయి అని చెప్పి అంటున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారికి ఎదురే లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి సుస్థిరమైన ఆలోచనలు ఈ దేశం పట్ల, ఈ రాష్ట్రం పట్ల ఆయన చేసే ప్రతి స్టెప్లోనూ ఒక విజయమే కనపడతా ఉంది. కాబట్టి నేటి తరాలకి నేను ఇందాక చెప్పినట్టు 2024 ఆయన విజయ దుందుబి మోగించాడు వారాహి యాత్ర ద్వారా. సున్నాకే ఉభయ గోదావరి జిల్లాలో పరిమితం చేశాడు. 8 జిల్లాల్లో సున్నాకే వైసీపీ పరిమితం అయిపోయింది. 11 అధికారుల్లో నేనున్నంత వరకు జగన్ అదపాదాలు తొక్కుతున్నట్టు తొక్కేశాడు. 151 సీట్ల నుంచి 11కే పరిమితం చేశాడు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడంటే ఆ 21 సీట్లు కూడా ఈయనకి వచ్చినాయి అంటే ఎంత ఆలోచన ఉంటుందో, ఎంత స్ట్రగుల్ పడ్డాడో. అనేక వ్యక్తిగతనంలో ఆయన డిఫేమ్ చేసినట్టు ఏ రాజకీయ నాయకుడు డిఫేమ్ చేయాలి, కానీ ఎక్కడ తొనకలా బెనకలా ప్రజల కోసం మాట పడ్డాడు, తిట్టులు తిన్నాడు, రోడ్డు మీద పడుకున్నాడు. ఈరోజు 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని సీఎం చేసి ఆ పక్క సీట్లో ఆయన కూర్చున్నాడంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తాడు. ఆయన అభిమానుల కోరిక ప్రకారం అది కూడా జరుగుద్ది, అది కూడా మనం చూస్తాం అనేది అందరు ప్రజల్లో ఉన్న మాట. కాబట్టి ఈరోజు ఆయన పవన్ గారు తుఫాన్ అని మోదీ గారు అన్నారంటే దక్షిణ భారతదేశంలో ఎన్డీఏకి ఒక ట్రబుల్ షూటర్గా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. నాట్ ఓన్లీ ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, ఆసేతు హిమాచల్ విస్తరించిన బీజేపీకి కొరకరాని కొయ్యగా 4 రాష్ట్రాలు ఉన్నాయి. అటు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇటు తెలంగాణ. ఏపీలో కూటమి అధికారులు ఉంది. ఇంకోవైపు వెస్ట్ బెంగాల్. డెఫినెట్గా ఈ యొక్క రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో ఎన్డీఏలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారనేది సెంట్రల్లో ఢిల్లీ నుంచి వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు 2024 ఆయన విజయ దుందుబి స్టార్ట్ చేసి 2025లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయన, 2026లో కూడా ఆయన కొత్త సంవత్సరంలో అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో సక్సెస్ఫుల్ పర్సన్స్గా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు నిలిచారు. ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని అనేక మంది మేధావులు, విఘ్నులు పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారంటే ఎంత ప్రజల్లో చొచ్చుకుపోయాడో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.